జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక ఘట్టం అయితే నమోదైంది. జో హిందూ కి బాత్ కరేగా వహీ దేశ్ పే రాజ్ కరేగా. అంటే హిందువుల హక్కుల కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్లే దేశాన్ని పాలిస్తారు అనేటటువంటి నినాదాలు అసెంబ్లీలో మారు మోగిపోయినాయి. అదే సమయంలో జై శ్రీరామ్ జై జై ధ్వానాలతో అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఈ నినాదాల హోరు మధ్యనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ గారి నాయకత్వంలోని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు ఆమోదం అయితే తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెద్ద చర్చ అయితే మొదలైంది. అసలు ఈ యూసీసీ బిల్ అంటే ఏంటి, దీనివల్ల సామాన్య ప్రజలకు జరిగేటటువంటి మేలేంటి అనే వివరాలు ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మన దేశంలో క్రిమినల్ తప్పులు లేదా నేరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం ఉంటుంది. ఇప్పుడు మర్డర్ చేశారా అందరికీ ఒకటే శిక్షే, మానభంగం చేశారా అందరికీ ఒకటే శిక్షే, దొంగతనం చేశారా అందరికీ ఒకటే శిక్షే. అంటే తప్పు ఎవరు చేసినా కూడా శిక్షలు అందరికి కూడా ఒకటే రకంగా ఉంటాయి. గతంలో బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో మన భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అమల్లోకి వచ్చింది. అంటే నేరం చేసిన వ్యక్తి ఏ మతానికి ఏ వర్గానికి చెందిన వారైనా సరే చట్టం ముందు శిక్ష అనేది అందరికీ ఒకే విధంగా ఉంటది. కానీ వివాహం, విడాకులు, పిల్లలను దత్తత తీసుకోవడం, ఆస్తి హక్కులు వంటి వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి వేరువేరు మతాలకు వేరువేరు పర్సనల్ లాస్ అంటే ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి. యూసీసీ అంటే ఈ భిన్నమైనటువంటి చట్టాల స్థానంలో మతంతో సంబంధం లేకుండా దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒకే రకమైన సివిల్ చట్టాన్ని తీసుకురావడం. ఈ చట్టం అనేది ఎందుకు అవసరమో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన సమాజంలో పెళ్లి గాని లేదా ఆస్తి హక్కుల విషయంలో గాని మగవారితో పోలిస్తే ఆడవాళ్లకు కొన్ని వర్గాల్లో, ఇది మన హిందువుల్లో కాదు కొన్ని మతాల్లోనూ కొన్ని వర్గాల్లోనూ తగిన ప్రాధాన్యత గాని లేదా సమాన హక్కులు గాని లేవు. యూసీసీ రావడం వల్ల మతంతో సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా ఆస్తిలో మగవారితో సమానంగా హక్కులన్నీ కూడా లభిస్తాయి. అంతేకాకుండా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, బహుభార్యత్వం అంటే ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం, నికా హలాలా, ఇది నా నోటితో చెప్పలేను కానీ నికా హలాలా అంటే ఏంటో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ విషయం చాలా మందికి తెలిసి కూడా ఉండొచ్చు. ఇకపోతే త్రిపుల్ తలాక్ లాంటి దురాచారాలకు శాశ్వతంగా చెక్ పడుతుంది. ప్రతి మహిళ కూడా చట్టబద్ధమైనటువంటి రక్షణ, గౌరవం కూడా దక్కుతాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పైన కూడా ఈ చట్టంలో కఠినమైనటువంటి నిబంధనలన్నీ కూడా తీసుకొచ్చారు. లివ్ ఇన్ లో ఉండే వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ పెళ్లిన వ్యక్తి మోసం చేసి వేరొకరితో లివిన్ లో ఉంటే ఏకంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని బలోపేతం చేశారు. అలాగే మన గిరిజన సోదరుల ఆచారాలు, సంస్కృతికి దెబ్బతినకుండా ఉండేందుకు వాళ్లకు ఈ చట్టం నుంచి ప్రత్యేకమైనటువంటి మినహాయింపును కూడా ఇచ్చారు. నిజానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే మన దేశ రాజ్యాంగంలోని 44వ అధికరణం అంటే ఆర్టికల్ 44 దేశంలో సమాన పౌరస్మృతిని అమలు చేయాలని చెప్పి సూచించింది. కానీ గతంలో రాజకీయ కారణాలు, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని ముట్టుకోవడానికి ఏ మాత్రం కూడా ధైర్యం సాహసం చేయాల. అయితే జాతీయవాద భావజాలం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఇటువైపు అయితే అడుగులు పడుతున్నాయి. ఉత్తరాఖండ్, గుజరాత్ అలాగే అస్సాంల తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్ కూడా ఆ జాబితాలో చేరి ఒక చారిత్రాత్మక అడుగు అయితే వేసింది. కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు, ఓటు బ్యాంకు శక్తులు ఈ చట్టం వల్ల తమ పప్పులు ఉడకవని, ప్రజాదరణ కోల్పోతామని భయపడి ప్రజలందరినీ కూడా అనవసరంగా భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకమని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. కానీ వాస్తవానికి ఇందులో ఎవరి మతాచారాలను, నమ్మకాలను అడ్డుకునే అంశాలు ఏవి కూడా లేవు. కేవలం చట్టం ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ సూత్రాన్ని అమలు చేయడం మాత్రమే ఇందులో స్పష్టంగా ఉండాలి. మన దేశం ఒకటే, మన రాజ్యాంగం కూడా ఒకటే కదా. అలాంటప్పుడు పెళ్లి కావచ్చు, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో కూడా అందరికీ ఒకే చట్టం ఉండాలనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో యూసీసీ పైన దేశవ్యాప్తంగా పెద్ద ఊపు అయితే వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని రాష్ట్రాలు ఇదే దారిలో ముందుకు వస్తాయో చూడాలా. నాకు తెలిసి అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు రాజ్యాంగం ఒకటే, దేశం ఒకటే, చట్టాలు కూడా అందరికీ సమానం కావాలి కదా. శిక్షల్లో ఏమో ఇప్పుడు భారతీయ చట్టాల ప్రకారం శిక్షలు వేయాలా అంటారు. ఇక ఈ పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు, బిడ్డలు అనే విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం మా మతానికి మాకంటూ కొన్ని పర్సనల్ లాస్ ఉన్నాయి అంటారు. అది ఎట్లా అవుతుంది? కుదరదు కదా. అలాంటప్పుడు మీ మతానికి సంబంధించి కావాలంటే శిక్షల విషయంలో కూడా వాటిని ఫాలో అవ్వాలా. ఎందుకంటే వాళ్ళ మతాల ప్రకారం ఏదైనా
తప్పులు చేస్తేనో, హత్యలు చేస్తేనో, అత్యాచారాలు చేస్తేనో, కాళ్ళు చేతులు నరకడం, తలలు తీసేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ శిక్షల విషయంలో 5 వద్దంటారు. కేవలం ఈ పెళ్లిల విషయంలోనూ, బిడ్డల విషయంలోనూ ఇలాంటి విషయాల్లో మాత్రమే ఈ మతాచారాలు కావాలంటారు. అది ఎట్లా కుదురుతుంది? ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేటికి ఎంత మాత్రం కూడా పనికిరావు. దేశం ఒకటే అయినప్పుడు, దేశ ప్రజలందరూ కూడా సమానం అన్నప్పుడు, దేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చినప్పుడు అర్థమవుతుందా? వీటన్నిటి విషయంలో కూడా అన్నింటిలో కూడా అందరికీ ఒకే విధమైన శిక్షలు, చట్టాలు వర్తించాలా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోనూ షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.